ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికినుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయట గొప్ప కాదు. అపకారం చేసిన వానికి లోగడా వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు. అపకారం చేసిన వారికి ఉపకారం చేయుట మహానుభావులకు సహజ లక్షణం. అటువంటి మహాపురుషులైన ముగ్గురు గురించి తెలుసుకుందాం. ఒకరు శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లి, రెండవ వారు ప్రహ్లాదుడు, మూడవ వారు స్వామి కోరత్తాళ్వాన్లు. శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి కైకేయి వరముల కారణంగా వనవాసానికి వెళ్ళారు. వారి వనవాసంలో లక్ష్మణస్వామి చేత ముక్కు చెవులు కోయించుకున్న శూర్పణఖ రావణునితో సీతమ్మ అందం గురించి చెప్పగా, రావణాసురుడు సీతమ్మను అపహరించి తేవటానికి మారుతిని సహాయం కోరి బంగారు లేడిగా వారి కుటీరం దగ్గర సంచరించమనటం, సన్యాసి వేషంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను బలాత్కారంగా తెచ్చి లంకలో ఉన్న అశోకవనంలో పెట్టాడు. లంకలో సీతమ్మ చుట్టూ 700 మంది రాక్షసులను కాపలా పెట్టాడు. వారు సీతమ్మను తమ మాటలతో చేష్టలతో సీతమ్మను బాధ పెట్టారు. శ్రీరామచంద్రమూర్తి సముద్రం మీద సేతువు కట్టి రావణాసురుని అతని వంశాన్ని అంతటిని నాశనం చేశాడు. రాముని విజయవార్త సీతమ్మకు చెప్పి, అమ్మా, నీవు అనుమతిస్తే నిన్ను బాధ పెట్టిన వీరందరినీ హింసిస్తానన్నాడు. అప్పుడు సీతమ్మ, హనుమా, నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. వారందరూ రావణుని సేవకులు. యజమాని చెప్పింది చేయటమే వారి పని. వారి తప్పేమీ లేదు, వారిని శిక్షించవద్దని కోరింది. ఇంకా రెండవ వారైన విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు నిరంతరము హరినామస్మరణలో ఉండటం తండ్రి అయిన హిరణ్యకశిపునికి నచ్చలేదు. ప్రహ్లాదునికి హరిభక్తి మానమని ఎంత చెప్పినా వినలేదని, తన కుమారుడు అని కూడా చూడకుండా ప్రహ్లాదుని నానా హింసలు పెట్టించిన ప్రహ్లాదుడు హరినామస్మరణ మానలేదు. విష్ణువు తన్ను ఎవరు దూషించినా ఊరుకుంటాడు, కానీ తన భక్తులకు ఎవరైనా అపచారం చేస్తే సహించలేడు కదా. విష్ణువు నరసింహ అవతారం ఎత్తి సంధ్యా సమయంలో హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ సమయంలో ప్రహ్లాదుని వరం కోరుకోమంటే తన తండ్రి చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించాడు ప్రహ్లాదుడు. ఇంకా మూడవ వారు భగవద్ రామానుజుల ప్రధాన శిష్యుల్లో ఒకరైన స్వామి కోరత్తాళ్వాన్లు. వీరి కాలంలో ఉండే చోళరాజు విష్ణుద్వేషి. తన రాజ్యం అంతా శివమయం కావాలనే కోరికతో విష్ణు భక్తులను హింసించేవాడు. ఇతని దగ్గర ఉన్న నాలూరాననే మంత్రి, రాజా, వైష్ణవ మత స్థాపకుడైన స్వామి రామానుజుల వారు ఒక్కరు శివుడే దైవం అని ఒప్పుకుంటే చాలు అని అసంకల్పితంగా చెప్పాడు. ఈ మాటలు విన్న రాజు రామానుజుల వారిని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించగా, భటులు బయలుదేరి రామానుజుల వారు ఉండే మఠానికి వచ్చారు. విషయం విన్న కూరేసులు తమ ఆచార్యునికి వారు కీడు చేస్తారని తలచి తానే రామానుజులని చెప్పి కాషాయం ధరించి చోళరాజు సభలో ప్రవేశించి శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని వాదించి నిరూపించాడు. ఓటమిని ఒప్పుకోని రాజు కూరేసుల నేత్రములను తీయమని భటులకు ఆజ్ఞాపించాడు. దుర్మార్గుడైన ఆ రాజు ముఖం చూచి తన నేత్రాలు అపవిత్రం అయ్యాయని తానే తన నేత్రాలను పీకేసుకొని అంధుడైనాడు. విషయం తెలుసుకున్న రామానుజులు తమ శిష్యులను పంపి కూరేసులను కలుసుకొని చూపు కోసం కంచి వరదరాజుని ప్రార్థించమన్నారు. వరదరాజు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే స్వామి కోరత్తాళ్వాన్లు తమకు నేత్రాలు కావాలని కోరుకోకుండా నాలూరానికి మోక్షం ఇవ్వని ప్రార్థించారు. ఇదండి మహానుభావుల సహజ గుణం. తమకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే కోరుకున్నారు. మహోన్నతమైన పుణ్యపురుషులు అవతరించిన ఈ భరత భూమిలో మనం జన్మించటం కేవలం భగవత్కృపయే కారణం. అందరికీ ఉపకారమే చేద్దాం, అందరితో కలిసి ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.